ముఖ్యమంత వార్తను కొరకు 3 వేషాలు కట్టిండు భగవంత వార్తను కొరకు 12 వేషాలు కట్టిన వల్లయ్య భగవంతుడు మల్లయ్య కాపుదేవ నీలమ్మ గర్భవాసమందు జన్మించినాడు కాపుల బాధలన్నీ కడగేర్పుతున్న భగవంతుడు మల్లయ్య అలనాడు ఒకవేళ భగవంతుడు మల్లయ్య కాలిపోయిన కొల్లపూరు పట్టణాన్ని కదిలిచ్చి కట్టిన మల్లయ్య కూలిపోయిన కొల్లపూరు పట్టణాన్ని కూర్చి కట్టిన మల్లయ్య కొల్లపూరు పట్టణాన్ని బస్సు తయారు చేసిండు రాజము ఎలిండు దేవుడు దేవుడు పుట్టిండు ఉద్దేశం మలిపిండు రాజు పుట్టిండు రాజా మలిపిండు భగవంతుడు మల్లయ్య దినమందు భగవంతుడు మల్లయ్య వదిన ఒండెలక్కమ్మ పెట్ట బాధకేగలేక వదిన ఒండెలక్కమ్మ పెట్ట పోరుకేగలేక భగవంతుడు మల్లయ్య ఏమంటా ఉన్నాడు అమ్మా దేవి దేవి నీలమ్మో దేవి నీలమ్మ నీ రాజం మీద మన్ను వయ్య నీ రాజ్యం లేకున్నా పర్వాలేదు నీ దేశం మీద మన్ను వయ్య దేశం లేకున్నా పర్వాలేదు అమ్మా దేవి నీలమ్మ దేవి ఉండలేను అమ్మా దేవి నీలమ్మ ఒక్కనాడు కన్నా నేను ఉండలేను నీ రాజ్యం లేకుండా నాకు పర్వాలేదు అమ్మా దేవి నీలమ్మ దేవి కందికట్టకు సమరు ఉండదు కాబోనికి నెలరు ఉండదురా నాయనో మొదటిసారిగా నేను పలజోల పిల్లని బాలా ప్రవరమ్మ దేవుని లగ్నవాడిన అమ్మ దేవుని నీలమ్మ నేను నా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతా నీలమ్మ నాకు జీవనార్థి పెట్టరా నీలమ్మ తల్లి నీలమ్మ దేవి నీలమ్మ దీవనార్థి పెట్టమమ్మా నేను వెళ్ళిపోతున్నప్పుడు అన్నాడు కాపుదేవుని నీలమ్మయ్య ఉంటుంది కొడక భగవంతుడు మల్లయ్య ఈ కసమోడి కనుక రైడ కొల్లపూరు పట్టణాన్ని ఏమి చేసి వెళ్ళిపోదామనుకుంటున్నారా కొడక వల్లల్లో కాలిపోయిన కొల్లపూరు పట్టణాన్ని కదిరించి కట్టినవరా మల్లయ్య కూలిపోయిన కొల్లపూరు పట్టణాన్ని కూరించి కడుతున్నవరా భగవంతుడు మల్లయ్య కొల్లపూరు పట్టణాన్ని నువ్వు ఏమీ వెళ్ళిపోదామనుకుంటున్నావురా మల్లయ్యో మల్లయ్య నువ్వు ఉట్టక ముందు అద్దానమడి లోపల కర్ణం చెయ్య బాయి గడ్డ మీద కంజి గింజలు ఏరుకోతిని కాల వెళ్ళిస్తున్న కొనగా మల్లయ్య నేను మల్లయ్య నువ్వు ఉట్టక ముందు చిన్నిపోయిన శీర మొక్కలుగా కట్టుకున్నా జపల మీద జాకి దొరుకుని కొంతకాలం వెళ్ళవిసిన కొనగా మల్లయ్య నేను నువ్వు ఉట్టంగా నాకు భాగము కలిగింది నాకు బంగారము కలిగింది నాకు ధనము కలిగింది ధర్మము కలిగింది రా మల్లయ్య మల్లికాడురా మల్లన్న లోపల దేవుడు భగవంతుడు మల్లన్న ఏమంటున్నావు అమ్మా నేను ఉండలేను ఒకనాడు కన్నా ఉండలేను అంటున్నాడు భగవంతుడు మల్లన్న స్వామి కొల్లపూరు పట్టణాన్ని విడనాడినాడు శ్రీశైల శిఖరమందు అలనాడు మల్లన్న దేవుడు వద్ద ఉన్నాడు దేవదేవుడు మల్లయ్య అలనాడు ఒకవేళ భగవంతుడు మల్లన్న కొల్లపూరు పట్టణాన్ని విడనాడినాడు శ్రీశైలం శిఖరం మీదకి వెళ్ళిపోతూ ఉండు భగవంతుడు మల్లయ్య